కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎలా వస్తారా నాయనా మీకు ఇలాంటి ఐడియాలు అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అచ్చంగా అలాంటి భావనే కలుగుతుంది ఈ ఘటన గురించి తెలిస్తే. చంచల్గూడ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితుడు దర్జాగా బయటికి వచ్చాడు. అదేదో పారిపోయో అధికారుల కళ్ళగప్పో విడుదల చేస్తేనో కాదు, తన అతి తెలివితోనే దర్జాగా రాజాలా బయటకొచ్చాడు. అది కూడా జైలు శాఖ అధికారులే దగ్గరుండి మరి అతన్ని విడుదల చేశారు. మరి ఆ నిందితుడు ఎలా విడుదలయ్యాడు? నేరాలకు పాల్పడితే జైలుకు వెళ్లడం ఖాయమే. ఈ విషయం తెలిసి ఎంతో మంది తప్పించుకోవచ్చనే అతి నమ్మకంతో నేరాలకు పాల్పడుతుంటారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులను కటకటాల వెనక్కి పంపిస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ రిమాండ్ ఖైదీ ఊహించని పథకంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆలస్యంగా తేరుకున్న అధికారులు సహనిందితుడి సహకారంతోనే బయటపడినట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. సీసీ కెమెరాల భద్రత మధ్య గట్టి బందోబస్తు కలిగిన చంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ తెలివిగా తప్పించుకున్నాడు. నకిలీ బెయిల్ పత్రాలతో జైలు అధికారులను అలాగే పోలీసులను నమ్మించి విడుదలై వెళ్లిపోయాడు. సంతోష్ నగర్ కు చెందిన సుజాత్ అలీ ఖాన్ అనే యువకుడిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 2న ఓ కేసు నమోదైంది. అయితే అదే రోజు అతన్ని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించగా అతడిపై మరుసటి రోజే మరో కేసు కూడా పెట్టారు. కాగా సుజాత్ అలీ ఖాన్ కు మొదటి కేసులో రాజేంద్ర నగర్ కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినట్లు జైలు అధికారులకు ఇచ్చారు. అతడిపై మరో కేసు ఉండడంతో విడుదల చేయడం సాధ్యం కాలేదు. అయితే ఈ నేపథ్యంలో నవంబర్ 26న రెండో కేసులను బెయిల్ మంజూరైనట్లు జైలు అధికారులకు పత్రాలు అందజేశారు. అయితే ఆన్లైన్లో రావాల్సిన బెయిల్ ఉత్తర్వులు మాత్రం రాకపోవడంతో వారెంట్లు తనిఖీ చేయగా రెండో బెయిల్ ఉత్తర్వులు నకిలీవని తేలింది. జైల్లోని మరో నిందితుడు సహకారంతో నకిలీ బెయిల్ వ్యవహారం నడిపించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ ఖైదీకు ఎలాంటి బాధ్యతలను ఇవ్వకూడదని జైలు శాఖ నిబంధనలు ఉన్నా దానిని అతిక్రమించినట్లుగా తెలుస్తుంది. అండర్ ట్రయల్ ఖైదీలకు జైలు కర్మాగారాల్లో ఎలాంటి పనులు అప్పగించకూడదు. కానీ చంచల్గూడలో ఆ నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఓ విచారణ ఖైదీకి కీలకమైన బెయిల్ విభాగంలో బాధ్యతలను అప్పగించడం, అతడి సహకారంతోనే సుజాత్ అలీ ఖాన్ బయటపడినట్లుగా సమాచారం. నకిలీ బెయిల్ ఉత్తర్వులతో ఖైదీ విడుదల కావడంపై డబీర్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బెయిల్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉన్న సుజాత్ అలీ ఖాన్ నకిలీ బెయిల్ అంశంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ బెయిల్ కేసులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. నకిలీ బెయిల్తో ఇప్పటి వరకు ఎవరైనా ఖైదీలు బయటకు వెళ్లిపోయారా అన్న అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. చంచల్గూడ జైలు కరడుగట్టిన ఉగ్రవాదులు శిక్ష అనుభవిస్తున్నారు. నకిలీ బెయిల్తో ఉగ్రవాదులు కూడా జైలు నుంచి తప్పించుకుంటే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. నకిలీ బెయిల్ పత్రాలతో జైలు అధికారులను బురిడి కొట్టించి చంచల్గూడ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ సుజాత్ అలీ ఖాన్ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు గాలిస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలతో డబీర్పూర టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. దొంగ బెయిల్ తయారు చేయడంలో నిందితుడికి సహకరించిన వ్యక్తులతో పాటు టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా నిందితుడిని ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పాత బెయిల్ పత్రాలను ఫోర్జరీ చేసి చంచల్గూడ జైలు నుంచి విడుదలైన రిమాండ్ ఖైదీ సుజాత్ అలీ ఖాన్ వ్యవహారంపై జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించిన డీజీ ప్రాథమిక నివేదిక ఆధారంగా హెడ్ వార్డులు రాజ్గోపాల్, భిక్షపతి నిర్లక్ష్యం ఉన్నట్లుగా గుర్తించి వారిని సస్పెండ్ చేశారు. అలాగే జైల్ దివీ సింగ్ కు షోకాస్ మెమో జారీ చేశారు.